ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు మెమరీ క్లాసెస్కి అటెండ్ అవుతాడు, మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడం. ఒక 1 month కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే పక్కింటి ఆయన వస్తాడు, వచ్చి ఎలా ఉంది క్లాసెస్ అంటే చాలా బాగుంటుంది, చాలా బాగున్నాయా అంటే డబ్బులకి డబ్బులకి వర్తేనా, చాలా వర్తే, నువ్వు కూడా అటెండ్ అయితే బాగుంటుంది. అవునా, మరి ఏంటి ఇంటికి ఎక్కడది పలానా చోట, ఏం పేరు ఆ ఇన్స్టిట్యూట్ పేరు? ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే ఒక పువ్వు ఉంటుంది, ఏంటి కమలం, లోటసా, రోజా, రోజు కాదురా, లక్ష్మీదేవి చేతిలో ఉంటుంది కదా, లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కదా, తామర, అదే ఇంకా ఇంకొక పేరు ఉంటుంది కదా, పద్మ. పద్మ పద్మ నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్ పేరేంటి? సో అంటే వాడి జీవితంలో మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ వాడు ఆవిడ పేరే మర్చిపోయాడు. ఇలా చెప్తూ మన జీవితంలో ఏంటి మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ అని అడుగుతాను. సో అట్లా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలా హ్యూమర్ని యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ పాయింట్కి వెంటనే వస్తారు, అట్ ద సేమ్ టైం కొంచెం రిలాక్స్ కూడా అవుతారు. కంటిన్యూస్గా మనం సీరియస్గా చెప్పేస్తున్నాం, లేదా మంచి కొటేషన్స్ చెప్పాలి, వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. అంటే కొటేషన్స్ అంటే ఇక్కడ ఉద్దేశంలో ఆ కొటేషన్లో అలా చెప్పారు కాబట్టి మీరు అది పాటించాలన్నట్టుగా కాదు, ఇన్స్పైర్ చేయడం. ఆహారహ పర్యవేక్షత నరస్ చరితమాత్మ కిమ్నుమే పశుభిస్తుల్య కిమ్నుమే సత్పురుషైరితి. అంటే మనిషి ప్రతి క్షణం తనని తాను పర్యవేక్షించుకోవాలి. నేను ఒక పశువులాగా బిహేవ్ చేస్తున్నాను, ఒక సత్పురుషుడిలాగా బిహేవ్ చేస్తున్నాను, సత్పురుషుడికి ఉండాల్సిన లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని సింహావలోకనం చేసుకోవాలి, వెనక్కి తిరిగి చూసుకోవాలి. సింహం అలాగ వెళ్ళి ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది, మొత్తం ఫారెస్ట్ అంతా తిరిగి చూస్తుంది. అలాగే ఒకసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇట్లా చెప్తున్నప్పుడు కొంచెం ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో మనం చెప్తున్న విషయాలు మీరు ఎందుకు వినాలి అనే డౌట్ అవతల వాడికి వచ్చినప్పుడు మనం చెప్తాం. కృత్స్నోహిలోకో బుద్ధిమతాం ఆచార్య శత్రుశ్చ అబుద్ధిమతాం. మొత్తం కృత్స్నోహిలోకో, మొత్తం ప్రపంచం అంతా కూడా బుద్ధిమతం, తెలివైన వాడికి ఆచార్య, గురువు లాంటిది. తెలివైన వాడు ఏంటంటే ఎవరి దగ్గరైనా నేర్చుకుంటాడు. ఒక రిక్షా వాడి దగ్గర కూడా నేర్చుకుంటాడు, ఒక కూలి వాడి దగ్గర కూడా నేర్చుకుంటాడు, బాస్ దగ్గర నేర్చుకుంటాడు, కొడుకు దగ్గర కూడా నేర్చుకుంటాడు. శత్రుశ్చ అబుద్ధిమతం. ఒక మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో వాడికి మొత్తం ప్రపంచం అంతా శత్రువే. వాడు ఎవరిని చూసినా గొడవ పెట్టుకుంటాడు. సో మనం ప్రతి వ్యక్తితో గొడవ పెట్టుకుంటామా, లేదా ప్రతి వ్యక్తి నుంచి ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తామా? అలా ట్రై చేస్తే మనం బుద్ధిమంతుడి కింద, ప్రతి వాడితో గొడవ పెట్టుకుంటే మూర్ఖుడి కింద. ఇట్లా మనం కొటేషన్స్తో అవతల వ్యక్తుల్ని మనం చెప్పాలనుకున్న దానికి మన వైపు ఆకర్షింపజేసుకుంటాం. ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడే పబ్లిక్ స్పీకింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అయితే ఇందాక మాదిరి ఏంటిది, గ్రామర్ పర్వాలేదు, ఎలాగోలాగా చెప్పాలి, ఒక లెవెల్ వరకు ప్రాక్టీస్ వరకు మనకు పర్వాలేదు, మనం ఈ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటి వరకు పర్వాలేదు. కానీ ఎఫెక్టివ్గా చెప్పాలి అంటే ఆ భాషని సరిగ్గా వాడాల్సిన అవసరం కూడా ఉంది. గ్రామటికల్ మిస్టేక్స్ మనం మాట్లాడికి మనం స్పీచ్లో దొరుకుతుంటే అవతల వాడి కాన్సన్ట్రేషన్ లేవరైపోతుంది. అందుకని ఏ భాషలో కంఫర్టబుల్గా ఉంటే ఆ భాషలో మాట్లాడాలి. గొప్పగా పోయి ఇంగ్లీష్లో మాట్లాడి ఎక్కువ గ్రామటికల్ మిస్టేక్స్ చేసినప్పుడు స్పీచ్లో మనం అవతల వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ముందే ప్రిపేర్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఇట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఒక బుక్ ఉంది, చికెన్ సూప్ ఫర్ ద సోల్ అని. అందులో అంటే సోల్కి చికెన్ సూప్ లాంటిది అనమాట. మన సోల్ చికెన్ సూప్ అంటే చాలా టేస్టీగా ఉంటుందని, నోటికి చికెన్ సూప్ ఎంత బాగుంటుందో సోల్కి చికెన్ సూప్ లాంటి కథలు అనమాట. అందులో దాని ఆథర్ ఒకసారి హాంకాంగ్ వెళ్తాడు. హాంకాంగ్ వెళ్ళి అక్కడ స్పీచ్ ఇచ్చేసిన తర్వాత మామూలుగా సైట్ సీయింగ్ కోసం వెళ్తారు. వెళ్తే అక్కడ ఒక బుద్ధుడి టెంపుల్ ఉంది. మామూలుగా ఇది చాలా స్పెషల్ టెంపుల్ అండి అంటే వెళ్తాడు. చాలా చిన్న టెంపుల్ ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం, దాదాపు ఒక 40-50 టన్నుల బంగారంతో తయారు చేసిన విగ్రహం కనిపిస్తుంది. గుడి చిన్నది, విగ్రహం మాత్రం చాలా పెద్దది. ఆ విగ్రహం పక్కన
ఒక వజ్రాలవి పొదికిన గాజు పెట్టెలో మట్టి ఉంటుంది. విగ్రహానికి ఏమి ప్రొటెక్షన్ ఉండదు, దీనికి మాత్రం ఒక గాజు పెట్టెలో బుల్లెట్ ప్రూఫ్ పెట్టెలో మట్టి ఉంటుంది. ఇదేంటి ఇలా ఉందని చెప్పి అక్కడ వెళ్ళి చూస్తే దాని కింద ఒక పలక ఉంటుంది, దాని మీద దాంట్లో హిస్టరీ రాసి ఉంటుంది. ఆ హిస్టరీలో ఏం రాసి ఉంటుందంటే ఆ హాంకాంగ్ని ఎవరు దండెత్తడానికి వచ్చినప్పుడు ఈ చాలా ప్రీషియస్ విగ్రహం కదా ఇది, దీన్ని రక్షించాలి, శత్రువుల నుంచి రక్షించాలని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక 10 అడుగులు 20-30 అడుగులు గోయిదా వేసి అందులోపల ఈ విగ్రహాన్ని పెట్టేసి కప్పేస్తారు. కప్పేసిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆర్కియాలజీ వాళ్ళు తవ్వకాలు చేస్తున్నప్పుడు ఈ విగ్రహం బయట వస్తుంది. బయటకు ఎలా వస్తుంది? ఒక మట్టి విగ్రహం లాగా బయటకు వస్తుంది, చూడడానికి మట్టి విగ్రహం లాగా వస్తుంది. సో వాడు పైకి తీస్తుంటే అది విరిగిపోతుంటుంది, లేకపోతే వర్షం పడుతుంది. అది విరిగిపోతుందని చెప్పి దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసేస్తారు. కవర్ చేసేసిన తర్వాత ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తాడంటే రాత్రి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఆ విగ్రహం చూద్దామని చెప్పి కవర్ తీసి టార్చ్ లైట్ వేస్తాడు. టార్చ్ లైట్ వేస్తే ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో ఆ క్రాక్స్లోంచి వెళ్తురు షైన్ కొడుతుంటుంది. దేని షైన్ కొడుతుందని చెప్పి కొంచెం తీసి చూస్తే లోపల బంగారం ప్యాచ్ కనబడుతుంది. అదే బంగారం ప్యాచ్ ఉన్నదని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఉలి అది పట్టుకుని వచ్చి ఆ పైన మట్టిని చెక్కుంటూ పోతాడు. చెక్కేస్తుంటే మొత్తం ఆ మట్టి అంతా పోయి ఆ బంగారం విగ్రహం బయటకు వస్తుంది. సో ఈ హిస్టరీ తెలిసిన వాడు ఆ మట్టిని ఆ బాక్స్లో పెట్టి ఇదంతా జరిగిందని చెప్పి ఆ గుడిలో రాయడం జరిగింది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనలో కూడా ఒక బంగారం బుద్ధుడు ఉన్నాడు, ఒక బంగారం రాముడు ఉన్నాడు, ఒక బంగారు దేవుడు ఉన్నాడు లోపల అందరిలో. కాకపోతే ఏంటి మట్టితో కవర్ అయిపోయి ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? ఉలి పట్టుకుని ఆ మట్టిని అంతని చెక్కేయాలి. చెక్కేస్తుంటే లోపల నుంచి ఆ గోల్డెన్ గాడ్ అనేవాడు బయటకు వస్తాడు. సో ఆ చెక్కే ప్రయత్నమే ఇవన్నీ. జీవబుద్ధికి వెళ్ళడం కానీ, మనం కమ్యూనికేట్ చేయడం కానీ, సర్వీస్ చేయడం కానీ, మనలో లోపల దాగున్న పరమాత్మను బయటకు తీసుకొస్తున్నాం. సో మనందరం కూడా మన లోపల దాగున్న పరమాత్మను బయటికి డిస్కవర్ చేసి బయటికి తీసుకురావడానికి మనం ఇంకా మరిన్ని సెషన్స్ ఇలా చేయాలని కోరుకుంటున్నాం. ఒక నిమిషం అందరూ 4 టీములు డివైడ్ 4 టీమ్స్. ఎంతమంది చేపలు